అప్పు చేసిండు, చేత కష్టపడు పని చేయించాడు, పని చేస్తే అప్పు చేస్తే అప్పులేని పని పడేయాడుగా. అన్ని ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు ఫుల్ ఉన్నాయి. గీ కాలం వరకు మత్తలు పడేది, ఏ మత్తలు ఏ నీళ్ళు లేవు. ఇప్పుడు ఈయన ఏమైనా ప్రాజెక్టులు చేసిండా ఈ ప్రభుత్వం? ఏమైనా ఏ ప్రాజెక్ట్ లేదు, ఉన్న ప్రాజెక్టులే నింపుతలేడు. ప్రాజెక్ట్ లేదు, మనం లేదు. ఎక్కడ కట్టిన ఆయన కట్టిన ప్రాజెక్టులే, ఆయన కట్టిన నీళ్ళే ఇంతవరకు కూడా ఆయనే. ఇప్పుడు భగీరథ ఉన్నది, ఆయన ఇంటికి వస్తా నీళ్ళు వస్తలేవు, నీళ్ళు మాత్రం వస్తలేవు. ఇక ఆయన ప్రభుత్వం వచ్చిన కంటే నీళ్ళు మొత్తం బంద్ అయినాయి మాకు మొత్తం. అతను పంపులు కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి వచ్చి నల్లాలు పోసేది. ఇక ఆయన ప్రభుత్వం వెళ్ళి నల్లాలు మొత్తం బంద్ అయ్యాయి, ఎవరికి నల్ల లేదు. మరి రిపేరింగ్ చేసు లేదు, అచ్చు లేదు. అది కష్టం. మంచిగా పరిపాలనిస్తున్నా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. చెప్పడానికి అన్నీ చెప్తారు కానీ మంచిగా లేదు. ఆయన పరిపాలన అంటేనే విసుక అందరికి, ప్రజలకు అందరికీ ఎవరికైనా చీ అంటారు. కానీ రేవంత్ రెడ్డి మంచిగానే ఇంతవరకు అయితే ఏ పబ్లిక్ అంటలేరు, ఎవరు అంటారు. కూలి పని చేసినాడు కూడా చీ అంటాడు. వాళ్ళ ప్రభుత్వమే మంచిది కాదు, ఏం ప్రభుత్వం అంటారు. ఇక ఎమ్మెల్యే సాపుడు ఏం పని చేస్తారు పాపం. ఈయన చేయండి ఆయన ఏం చేస్తారు, ఈయన పెట్టుబడి పెడితే వాళ్ళు చేస్తారు. కానీ ఇచ్చులేదు, ఏమైనా అప్పులు. నేను ఎక్కడ చేయాలి, ఢిల్లీ వచ్చిన వాడు కాంతలేడు, నాడు వీడని ఇట్టే మాట్లాడతాడు. నాకు అప్పయ్యవాడు పుట్టినెత్తలేడు, నేను జామన్నా చేయనని మాట్లాడతాడు ఆయన. ఇక మరి అప్పు పుట్టినప్పుడు ఎట్లా, ప్రభుత్వం అన్నప్పుడు అప్పుడు తెలియదు అన్ని వచ్చినప్పుడు. ఈయన కూడా అంతే అప్పు చేసిండట రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటారు, ఏమంతా అప్పుడు బొచ్చ చేసినట. అప్పటికి ఇప్పుడు చాలా తేడా అంటారు వాళ్ళు. కేటీఆర్ అంటాడే ముచ్చట, అప్పుడు కూడా బాగానే చేసినట. మరి దేని బట్టి చేసిండు, ఏదో మూసినదట, ఏదో దాన్ని కూలగొట్టేది, దాన్ని మంచిగా చేస్తారని నిన్న వార్త చెప్తాను. అది ఏమో ఎవరికైనా ఉపయోగపడుతుంది ప్రజలకు. అది ఏ ఉపయోగం, ఇటు మూసీ నది చేస్తే కొన్ని వాళ్ళు ఏది నీళ్ళు పోతున్నాయట కదా, ఇల్లు పోతున్నాయి. ఈ ఇండ్లు లేపెత్తానట. లేపేసుడు ఎట్లా, అవి తీసి మళ్ళీ కట్టుడు ఎట్లా, ఇదేంది ఎన్నో 20 కోట్లు 25 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే మొత్తం చేయాలంటే ఈ పక్క రోడ్ ఎత్తే మంచిగా ఉంటుంది. 16 కోట్ల లోపల అయిద్దామని చెప్తారు కేటీఆర్.